ఒక మనిషి స్వేచ్ఛగా ఉంటున్నాడు అంటే ఎంతటి గొప్పవాడో తెలుసా? కానీ ఆ స్వేచ్ఛను చట్టం కొన్ని సందర్భాల్లో నిలిపివేస్తుంది. అదే అరెస్ట్. అరెస్ట్ అంటే నేరం చేసిన లేదా నేరంలో పాల్గొన్న వ్యక్తిని చట్టపరంగా అదుపులోకి తీసుకోవడం. పోలీసులు ప్రతిసారి వారెంట్తోనే అరెస్టు చేయాల్సిన అవసరం లేదు. నేరం జరిగిన సంఘటనా స్థలంలో కనిపిస్తే అతనిని అరెస్టు చేస్తారు. లేదా సీరియస్ క్రైమ్ చేసి పారిపోతున్నాడు అని తెలిసినా కూడా వెంటనే పోలీసు వారు వారెంట్ లేకుండా అతనిని అరెస్టు చేయగలరు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే BNSS యాక్ట్ 2023 ప్రకారం సెక్షన్ 35 to 60 ప్రతి అరెస్టుకు ఉన్న రూల్స్ని తెలియజేస్తుంది. ఎవరినైతే అరెస్టు చేస్తారో ఆ అరెస్టుకు గల కారణం అతనికి వెంటనే చెప్పాలి. అరెస్టు చేసిన వ్యక్తిని 24 గంటల్లోపు కోర్టు ముందు హాజరుపరచాలి. అరెస్ట్ అయిన వ్యక్తి లాయర్ సహాయం పొందే హక్కు అతనికి ఉంటుంది. అరెస్ట్ అనేది శిక్ష కాదు. అరెస్ట్ అంటే ఒక వ్యక్తిని అతని ఇష్టానికి వ్యతిరేకంగా చట్టపరంగా అదుపులోకి తీసుకోవడం అని అర్థం. దీని ఉద్దేశం శిక్షించడం కాదు, విచారణ కోసం కోర్టు ముందు హాజరుపరచడం. అరెస్టు చేసిన తర్వాత కోర్టు నిర్ణయిస్తుంది అతడు నేరస్తుడా లేక నిర్దోషా అని. మన హక్కులు మనకు తెలిస్తే ఎవరు మనల్ని అన్యాయంగా అదుపులోకి తీసుకోరు, అంటే అరెస్టు చేయరు. ఇది మనకు చట్టం ఇచ్చిన ఒక పెద్ద భరోసా అని చెప్పవచ్చు.